ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు. జనసేన పార్టీ నాయకుల్ని నిష్ఠూరమాడారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలపై మీరు ఎందుకు స్పందించడం లేదు అని జనసేన పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రతిదానికి నేనే మాట్లాడాలా, ఇక మీరున్నది ఎందుకు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసహనంతో వెళ్లిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన 2-3 వ్యాఖ్యలు మాత్రం చాలా ఆసక్తికరంగా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అంబటి జోగి వ్యవహార శైలిని ప్రజలకు ఎందుకు వివరించడం లేదు మీరు అంటూ జనసేన పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు. ఇళ్ల మీద దాడి చేయడాన్ని మేము ప్రోత్సహించడం లేదు, కానీ అందుకు దారి తీసిన పరిణామాలపై మాట్లాడాలి కదా అని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒకవేళ అంబటి రాంబాబు జోగి రమేష్ ఇంటి మీద దాడికి సంబంధించి దారి తీసిన పరిణామాల మీద మాట్లాడాల్సి వస్తే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఫస్ట్ తిరుమల లడ్డు మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అక్కడికైనా సరే ఆగారా అంటే, అంబటి రాంబాబు పూజలు చేయడానికి వెళ్తూ ఉంటే నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు లకారాలతో ఎంత అసభ్యకరంగా నడి రోడ్డు మీద దూషించారు. ఆ సమయంలో ఆయన కూడా కాస్త టెంపర్ అయ్యి ఒక మాట అనేశారు. అది కదా దారి తీసిన పరిణామం. మహిళా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 100 మంది కర్రలు తీసుకొని నడు రోడ్డు మీదకి ఎందుకు వెళ్లారు? ఏ చట్టం అనుమతించింది? ఏ పోలీసు అధికారులు అనుమతించారు? ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఆదేశాలు ఇచ్చారు? కర్రలు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళండి, పోలీసులు కూడా మిమ్మల్ని అడ్డుకోరు, అంబటి రాంబాబు వస్తే దాడి చేయండి, పచ్చి బూతులు తిట్టండి అని చెప్పి వాళ్ళని అక్కడికి పురమాయించింది ఎవరు? ఎందుకు వెళ్లారు? దాడి తీసిన పరిణామాలపై పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చర్చించాల్సి వస్తే దీనికి కదా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది. 100 మంది కర్రలు తీసుకొని రండి రోడ్డు మీద ఎలా తిరగగలిగారు? ఒక ప్రజాస్వామ్యంలో ఒక చట్టం, పోలీస్ వ్యవస్థ ఉన్న చోట ఈ పరిణామం ఎలా దారితీసింది? దానికి కదా రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సింది. ఇంకా ఏంటంటే, ఈ ఎపిసోడ్ ఎవరు పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన పార్టీని కావచ్చు పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూడా మీరు మాట్లాడాలి కదా అని జనసేన పార్టీ నాయకుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది గమనించదగ్గ అంశం. దాంతో పాటు కష్టపడి పార్టీని ఈ స్థాయికి తెచ్చా అంటూ ఒక మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అంటే పార్టీకి విపరీతంగా డ్యామేజ్ అవుతుంది జనసేన పార్టీకి కూడా అని ఆయన అనుకుంటున్నారా? కష్టపడి ఈ స్థాయికి పార్టీని తెచ్చా, పార్టీకి ఇబ్బంది కలిగితే ఉపేక్షించేది లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. అంటే జరుగుతున్న పరిణామాలు మొత్తం జనసేన పార్టీకి కూడా నెగిటివ్ గా తయారవుతున్నాయి అన్నది పవన్ కళ్యాణ్ గారు గుర్తించారా? మరో ఆసక్తికరమైన అంశం, ఒక విధంగా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటి అంటే, మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. చాలా అద్భుతం, మంచి పిలుపు. మహిళల పట్ల గౌరవంగా జాగ్రత్తగా ఉండడం చెప్పడం కరెక్టే. కానీ మహిళలకు మీ చేయి తగిలినా సరే రేప్ చేసేశారని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తారు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. బహుశా ఈ రేపు, ఈ ఆడవాళ్ళ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చింటూ ఉందంటే, రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళతో ఎలా వ్యవహరించారు, ఆమెను కారులో ఎలా రేప్ చేశారు, ఆమె ఎలా మీడియా ముందుకు ఎక్కారు, ఎలాంటి వీడియోలు బయటకు విడుదల చేశారు, ఇవన్నీ ఎపిసోడ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మహిళలకు మీ చేయి తగిలినా సరే వైసీపీ రేప్ చేసేశారని ప్రచారం చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. సరే, మునుముందు జాగ్రత్తగా ఉండని చెప్పడం బాగానే ఉంది, కానీ ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు మొత్తం బయటకు వచ్చి ఆ మహిళ రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయండి అని అడుగుతున్నప్పుడు మరి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి కదా. సింపుల్ గా ఇదంతా చేయి తగిలితే ఒక రేపుగా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రయత్నించారు. దాంతో పాటు తిరుమల నెయ్యి మీద మాట్లాడాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు అని కూడా నాదెండ్ల మనోహర్ తర్వాత మీడియా సమావేశంలో చెప్పారు. తిరుమల నెయ్యి గురించి, కల్తీ గురించి మాట్లాడాల్సి వస్తే సిట్ రిపోర్ట్ తర్వాత 2018లోనే హర్ష్ డైరీ పేరుతో బోలే బాబా ఎలా ఎంటర్ అయింది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ నియమించిన ఒక కమిటీ అక్కడికి వెళ్ళి హర్ష్ ఫ్రెష్ డైరీకి నెయ్యిని సప్లై చేసే సామర్థ్యం ఉంది, భారీగా పాలన సేకరిస్తోందంటూ ఒక తప్పుడు నివేదిక ఎలా ఇచ్చారు? ఆ అంశాన్ని సిట్టు ప్రస్తావించింది. దానికి సమాధానం చెప్పాలి జనసేన పార్టీ వాళ్ళైనా సరే. ఆ తర్వాత మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ 4 ట్యాంకర్లలో అయితే జంతువులకు కలిసిందని ప్రచారం చేశారో అవే ట్యాంకర్లను మళ్ళీ ఆగస్టు నెలలో కొండ మీదకి పంపించి లడ్డూలు తయారు చేయించారని చెప్పి సిట్ చెప్పింది. మరి కల్తీ జరిగి ఉంటే ఏ విధంగా లడ్డూలు తయారు చేశారు? దాని మీద సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ చెప్పడం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడాలని జనసేన పార్టీ వాళ్ళని అంటున్నారు. ఈ విషయాల మీద జనసేన పార్టీ అయినా కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉంటుందా? అసలు వైసీపీ హయాంలో కల్తీ జరిగింది అంటున్నారు, కానీ కల్తీని నిర్ధారించేందుకు వైసీపీ హయాంలో వాడిన నెయ్యి శాంపిల్స్ ని సేకరించి పరీక్షించారా, లేకుంటే అప్పుడు తయారు చేసిన లడ్డూల్ని పరీక్షించారా? ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ 2018లో మొదలైంది వ్యవహారము, మళ్ళా 24లో కూడా బయటపడింది. అంటే ఈ 2 మధ్య జరిగింది కాబట్టి వైసీపీ హయాంలో కూడా జరిగి ఉంటుంది. మా హయాంలో 2 సార్లు జరిగింది కాబట్టి మధ్యలో వైసీపీ హయాంలో జరిగి ఉంటుందని ఒక అపోహతో ఈ వ్యవహారం నడుస్తోంది, కానీ కరెక్ట్ గా కల్తీ జరిగిందని ఎక్కడ నిర్ధారిస్తున్నారు? పైగా పవన్ కళ్యాణ్ గారు
అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు పంది కొవ్వు కలిపారని డైరెక్ట్ మాట్లాడేశారు. అది పచ్చి అబద్ధమని తేల్చేశారు. సిట్టు తేల్చేసింది, తెలుగుదేశం పార్టీ మీడియా కూడా తేల్చేసింది. మరి ఆ మాటను పవన్ కళ్యాణ్ గారు వెనక్కు తీసుకొని ఆ తర్వాత కదా మిగతా అంశాల గురించి మాట్లాడాలి. మాట్లాడకపోగా సరే ఏదో తప్పు చేసుకొని సైలెంట్ గా ఉంటున్నారు అని అనుకుంటుంటే, లేదు మీరు మాట్లాడాలి అని చెప్పి జనసేన పార్టీ నాయకుల్ని రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే తిరుమల వ్యవహారాన్ని మరింత రచ్చ చేయడానికే మొగ్గు చూపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది.